ఒక డైరెక్టర్‌గా, రైటర్‌గా అలాగే యాక్టర్‌గా నంది అవార్డులు అందుకున్నారు. 13 నంది అవార్డులు అవును. అందుకున్నారు. అవును. అందులో ఏది మీకు స్పెషల్‌గా ఉంటుంది? ఓహ్! లేదా ఈ నాటకానికి లేదంటే ఈ పలానా కేటగిరీకి నాకు అవార్డ్ వస్తుంది అని అనుకోని విధంగా వచ్చిన అవార్డ్ ఏదైనా ఉందా? నాకు బాగా సంభ్రమాశ్చర్యాలకు లోను చేసిన నందులు 2. మొదట కమెడియన్ నంది నాకు వచ్చింది 2003 హాస్య నటుడుగా మూగవాడి పాత్రకు వచ్చింది రవీంద్ర భారతిలో. దాని తర్వాత మళ్ళీ నాకు వచ్చింది 2010లో ఉత్తమ నటుడు నంది వచ్చింది నంద్యాలలో. ఆ నాటకానికి ఆ నటుడు నంది రావడానికి ఆ విషయాన్ని నేను ఈ రోజుకి ఒక కలగా అదొక పెద్ద మిరాకిల్లా భావించేది ఏంటంటే, ఆ నాటిక తయారు చేసింది మొత్తం మా నాన్నకు వస్తుందన్న దీంతో నేనే తయారు చేశాను నాటిక. ఆహా! ఆపోజిట్ క్యారెక్టర్ నేను. ఓకే. తండ్రి కొడుకుల వేషాలు దాంట్లో కూడా. ఓకే. జడ్జిమెంట్ చదివేటప్పుడు ఆడియన్స్లో కూర్చొని వింటూ వాళ్ళు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి నాటిక ఉత్తమ నటుడు పాత్ర మధు పాత్రధారి గోపరాజు విజయ్ చదవంగానే పక్కన వాళ్ళతో గోపరాజు రమణం చదవాల్సింది విజయం చదువుతున్నారు ఆహా! అన్నాను. అంటే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి గోపరాజు విజయం చదవంగానే తలగొట్టుకుని లేచి వెళ్ళా. ఆహా! నాకు వచ్చినందుకు ఆనందం కన్నా నాన్నకు రాలేదేమని ఫీల్ అయ్యా. ఓకే. అంటే దర్శకుడిగా నేను టార్గెట్ పెట్టుకుంది ఆ క్యారెక్టర్ మీద కదా. అవును. అవును. నాటికి పేరు కూడా నెంబర్ లేని ఖైదీ. ఆహా! తీసుకున్న తర్వాత జడ్జెస్ని అడిగాను నేను, హ్మ్. నాకు ఇవ్వడానికి కారణం ఏంటి, ఆ క్యారెక్టర్కి ఎందుకు ఇవ్వలేదు అని. హ్మ్. వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్టే కానీ ఎందుకు ఆ రోజు మా నాన్నకు వస్తే బాగుండేది అనేది ఒక ఇది. వాళ్ళు ఒక మంచి ఇది చెప్పారు, ఆర్టిస్ట్గా ప్రతివాడికి ఉండాల్సింది 40 మినిట్స్ డ్రామా ఒక స్థితిలో వెళితే లాస్ట్ 20 మినిట్స్ మీ నాన్నగారు డైలాగ్తో ఆడుకుంటూ ఉంటాడు నాటికిని. కానీ ఆ 20 నిమిషాలు వితౌట్ డైలాగు స్టేజ్ లెఫ్ట్లో నువ్వు సైలెంట్గా బ్యాలెన్స్ చేయాలి. ఒక డైలాగ్ లేకుండా బ్యాలెన్స్ చేయాలి. అది కష్టం. మీ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే 40 మినిట్స్ డైలాగ్తో నువ్వు రంజింపజేసి తర్వాత 20 మినిట్స్ నువ్వు మళ్ళీ సైలెంట్లో బ్యాలెన్స్ చేసావు స్టేజీని. నీ హావభావ ప్రకటన ద్వారానే నీ డైలాగ్ కాన్వర్సేషన్ మొత్తం వచ్చేసింది మాకు, అందుకని నేను తీసుకోవడం జరిగింది అన్నారు. సంతృప్తి పడ్డాను, కానీ ఆయనకు వస్తే బాగుండేది. అది కొంచెం ఆశ్చర్యాన్ని. తర్వాత ఇంకా బాగా ఆనందపడింది ఏంటంటే 2016 జనవరి తిరుపతి నంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి తీసుకున్నాం బైపాస్ అనే నాటిక. ఆ నాటిక రచయిత ఆకేళ శివప్రసాద్ గారు, రంగమార్తాండను కన్నప్ప సినిమాలు రాసిన మాటల రచయిత. ఒకటే వేదిక మీద ఆయన నటుడు నేను దర్శకుడు తీసుకోవడం, అది కూడా మా అమ్మగారు నా కూతురు ఇట్లా టీం అందరూ ఉన్నప్పుడు తీసుకోవడం అదొక ఇది. నాటకాలకి దర్శకత్వం వహించడం కష్టంగా ఉంటుందా, నటించడం కష్టంగా ఉంటుందా? దర్శకత్వం కష్టం, నటించడం పెద్ద కష్టమేగా. ఏ వింగ్లోనైనా దర్శకత్వం అనేది కష్టతరమైన అంశం. చాలా చాలా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇలాంటివన్నీ మనం ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పుకుంటామే కానీ చాలా ధైర్యవంతుడు అయి ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి. మీకు అసలు పూర్తిగా సినిమా నచ్చలేదు అంటే నచ్చని విధంగా తీయడమైనా అతనికి చేతైంది, అది కూడా మీకు చేత కాలేదుగా. నాకేం నచ్చలేదు ఈ సినిమా, రాడ్డు లేకపోతే డబ్బులు వేస్ట్, దరిద్రంగా తీశాడు, ఇన్ని మాట్లాడతాం. అసలు అది తీయటం నీ వల్ల కాలేదు, అతని వల్ల అయిందిగా. అతను అలా కూడా సక్సెస్సే. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు సక్సెస్. అతని పేరు అక్కడ కనపడింది అంటే అతను సక్సెస్, నో వర్డ్స్. ఇంకా ఎవరి డైరెక్షన్లో ఇంకా వర్క్ చేయాలని ఉంది సార్? ఎవరితో అయినా సరేనమ్మా. ఈ సినిమా లేదంటే ఇలాంటి సినిమా చేశారే, ఈ డైరెక్టర్ దగ్గర చేస్తే బాగుండేది అని అనిపించింది అంటే రీసెంట్గా ఒక్కసారి గోపిచంద్ మల్లేని గారితో చేద్దామని అనిపించింది క్రాక్ చూసిన తర్వాత. రీసెంట్గా వచ్చింది ఒక అవకాశం వచ్చింది, మొన్న చేశాను కానీ సన్నీ డియోల్ గారు హీరోగా చేసిన సినిమా చేశాను కానీ కొంచెం అంటే పెద్ద ప్రాముఖ్యత లేదు, కానీ ఆయన దగ్గర చేయాలన్న దీంతో చాలా ఇష్టంగా చేశాను. ఎందుకు ఆయనలో అంత ప్రత్యేకత మీకు ఏమనిపించింది? స్క్రీన్ని వాడుకునే టైం దొరుకుతుంది ఆయన దగ్గర, క్యారెక్టర్ దొరికితే. ఓకే. అలాగే నందు అని వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ ఉన్నాడు కుర్రాడు, అతను అసిస్టెంట్గా ఉన్న దగ్గర నుంచి పరిచయస్తుడు కాబట్టి ఏకవచనంతో నందు అన్నాను నేను. అతను వర్కింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఆ సినిమాలో ఒకటే సీన్ చేయగలిగాను నేను. రేపు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా అతను చేస్తే అతని దగ్గర కొంత గట్టిగా పనిచేయాలని మాత్రం ఉంది. ఎవరిని తక్కువేం లేదమ్మా, అందరు ఇప్పుడు చాయ్ బిస్కెట్ వాళ్ళది చేశాను, కొత్తది డిగ్రీ డైరీస్ చేశాను, ప్రిన్సిపల్ క్యారెక్టర్, హీరోకి మేనమామ లీడ్ క్యారెక్టర్ చేశాను.
బాగుంటుంది. వాళ్ళు బాగుంటారు, చాకులు అందరూ. ఒక్కోసారి వాళ్ళని చూసి రీసెంట్ గా భయపడాలి మంచి కూడా. ఫామ్ లో ఉన్న ప్రొడక్షన్ అది. భయపడాలి కూడా ఒక్కోసారి వాళ్ళని చూసి, ఆహా, ఓకే ఎందుకంటే వాళ్ళంత ఫాస్ట్గా ఉంటారు, ఓకే. బాగా చేస్తారు. అలాగే రేపు ఆగస్టు 2 నుంచి బృంద వెబ్ సిరీస్ త్రిష గారిది సోనీ లీవ్, దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఆల్రెడీ షూట్ జరుగుతుందా? అయిపోయింది, టెలికాస్ట్ రెడీ. ఓకే 2 years బిఫోర్ అవ్వాల్సింది, ఇంకా లేటు. ఓకే ఓకే. ఆహాహా. ఇంకొక 3వది దేవకట్ట గారిది వెబ్ సిరీస్, అది సోనీ లీవే. దేవకట్ట గారివి కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. రిపబ్లిక్ చాలా బాగుంటుంది అయింది సినిమా. అది కూడా నన్ను నెక్స్ట్ వచ్చే జోనర్ ఎలాంటి జోనర్ సార్ దేవకట్ట గారు? ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ డ్రామా. ఓకే ఆల్మోస్ట్ ఆల్ బయోగ్రఫీ స్టోరీ అనుకోవచ్చు. ఓకే. ఎవరిది అనేది మేము చెప్పడం సమంజసం కాదు. అనుకున్నాను కాకపోతే చెప్పాలి. అంటే చెప్పకూడదు కూడా. కారణం ఏంటంటే దర్శకుడు ఎన్నో సంవత్సరాలు దాని మీద ప్రాణం పెట్టుకుని తయారు చేసుకుని ఉంటారు. దాన్ని ఒక మాట అనడం అనేది తేలిక, అనేస్తాను, నా పబ్లిసిటీ కోసం నేను అనేయచ్చు, కానీ ఆయనకి ఇచ్చిన గౌరవం ఏముంటుంది? ఎలా ఉంది సార్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే బాగుంటుంది. మనం క్రియేటివ్ గా వర్క్ చేసే వాళ్ళతో వర్క్ చేసి ఉంటాం, కానీ సొసైటీ పరంగా లేదంటే మన సమాజంలో ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన ఒక స్టోరీ చేయడం అనేది గమనార్హం. అవును అవును అలా చాలా తక్కువ మంది దర్శకులు ఉన్నారు, అవును, అందులో అవును. ఆయన ఒకరు. అవేర్నెస్కి ఆయన ఒక మార్క్గా చెప్పచ్చు. ఆయనతో చేసేటప్పుడు చాలామంది కొంచెం కోపంగా ఉంటారు ఆయన అనుకుంటారు, కానీ ఆయన అనుకున్నది కావడం కోసం ఆయన గట్టిగా ఉంటారు. కోపంగా ఉంటారంటాం కన్నా గట్టిగా ఉంటారంట కరెక్ట్.